థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవాలి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారండి. అండ్ ఇది చాలా మందికి ఉన్న సమస్య అని చెప్పొచ్చు. సో, ఈ థైరాయిడ్ అసలేంటి అంటే మనకి ఒక థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉంటుందనమాట. అదేంటి అంటే మనకి థైరాయిడ్ హార్మోన్‌ని ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది. బట్ సమ్‌టైమ్స్ ఏంటి అంటే ఆ హార్మోన్ అనేది ప్రాపర్‌గా ప్రొడ్యూస్ అవ్వదు. అవ్వనప్పుడు ఏంటి అంటే మనకి థైరాయిడ్ లెవెల్స్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. కొంతమందికి చాలా ఎక్కువగా అయిపోతుంటాయి. చాలా మందికి తక్కువగా అయిపోతుంటాయి. సో, ఇలా అబ్‌నార్మల్ అయినప్పుడు మన బాడీలో కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, అలా అయినప్పుడు ఏంటి అంటే మనకి చాలా సింప్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ కానీ, హెయిర్ ఫాల్ కానీ, మెన్‌స్ట్రువల్ సైకిల్ అనేది ప్రాపర్ రెగ్యులర్‌గా ఉండకపోవడము, లేదు అంటే ఎక్కువ బరువు పెరిగిపోవడము, ఇలాంటి సమస్యలనేవి చాలా ఫ్రీక్వెంట్‌గా చూస్తూ ఉంటాము. సో, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా మనకు ఓన్లీ ఒక సింగిల్ పర్టిక్యులర్ డైట్ అనేది చెప్పలేమండి. బట్ వాళ్ళు తీసుకున్న ఫుడ్‌లో మాత్రం కొద్ది రెస్ట్రిక్షన్స్ అనేవి ఫాలో అవ్వాల్సొస్తుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఎక్కువగా గాయిట్రోజన్ ఉన్న ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయమని చెప్పేసి చెప్తామనమాట. సో, గాయిట్రోజన్స్ వచ్చేసరికి మనకి కూరగాయలలో వచ్చేసరికి ఎక్కువగా కర్కిఫెరస్ వెజిటబుల్స్ అని చెప్పేసి అంటాము. అంటే క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, బ్రోకలీ కానీ, లేదు అంటే బ్రూసిల్లస్ స్ప్రౌట్స్ అని చెప్పేసి అంటాము. ఇట్లాంటి వాటిలలో మనకి ఈ గాయిట్రోజన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, అవేంటి అంటే మనకి థైరాయిడ్‌ని ఆ గ్లాండ్ ఫంక్షనింగ్‌ని కొంచెం డిస్టర్బ్ చేస్తాయి. సో, అందుకోసం అని చెప్పేసి వీటిని అవాయిడ్ చేయమని చెప్తాం. అట్ ద సేమ్ టైమ్ సోయా రిలేటెడ్ ప్రొడక్ట్స్ లైక్ సోయా మిల్క్ కానీ, టోఫు కానీ, సోయాతో ఏదన్నా చంక్స్ అని చెప్పేసి అంటాము. సోయా ఏది ఉన్నా సరే సోయాతో చేసినవి అవాయిడ్ చేయమని చెప్పేసి చెప్తాము. సో, ఇవి 2 మేజర్‌గా వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ అనేవి చెప్తాము. బట్ మిగిలిన అన్ని కూరగాయలు లేకపోతే అన్ని వెరైటీస్ ఆఫ్ పల్సెస్, లేదు అంటే అన్ని వెరైటీస్ ఆఫ్ సెరల్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎటువంటి రెస్ట్రిక్షన్ అనేది లేదు. చాలామంది మనకి సోయా అవాయిడ్ చేయమన్నారు కదా అని చెప్పేసి మిగిలిన పల్సెస్ కూడా తీసుకోకుండా ఉంటారు. అలా చేయడం వల్ల ఏంటి అంటే ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది వచ్చేస్తుంది. దానివల్ల కూడా ఒక్కొక్కసారి మనకి హెయిర్ ఫాల్ అవ్వడము, వెయిట్ స్ట్రక్ అయిపోవడము, బరువు తగ్గకుండా ఉండడము ఇలాంటివి చూస్తూ ఉంటాము. సో, ఈ రెస్ట్రిక్షన్ ఒక్కటి ఫాలో అయ్యి మిగిలిన అన్ని వెరైటీస్ ఆఫ్ అన్ని గ్రూప్స్ ఆఫ్ ఫుడ్స్ అనేవి డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటేనే మనం బాడీకి కావాల్సిన ఏదైతే రిక్వైర్మెంట్ ఎవ్రీడే ఉంటుందో అది మీట్ అవుతుందనమాట. అండ్ పల్సెస్‌లో వచ్చేసరికి సోయా రిలేటెడ్ పల్సెస్ లైక్ సోయా బీన్స్ కానీ, సోయా రిలేటెడ్ టోఫూస్ ఇలాంటివి ఒక్కటే అవాయిడ్ చేయాలి. మిగిలిన రాజ్మా, చనా, చోలే, మిగిలిన ఏ పల్స్ అయినా తువర్ దాల్ కానీ, మసూర్ దాల్ కానీ, ఎర్ర కందిపప్పు అని చెప్పేసి అంటాము. అలాంటి పల్సెస్ అన్నీ కూడా మనం డైట్‌లో రెగ్యులర్‌గా మిగిలిన వాళ్ళు ఎలా అయితే ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారో అలాగే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళలో మేజర్ సమస్య వచ్చేసరికి ఓవర్ వెయిట్ ఉంటారనమాట. బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కావచ్చు, లేకపోతే థైరాయిడ్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌గా ఉండకపోవడం వల్ల కావచ్చు, వెయిట్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళు ఏంటి అంటే డైట్‌లో కొద్దిగా క్యాలరీస్ అనేవి తగ్గించుకోవాల్సొస్తుంది. దాన్ని మనం ఓవరాల్‌గా అలా చెప్పుకోలేము. ఎవరైనా సరే రిజిస్టర్డ్ డైటీషియన్స్ కానీ, క్లినికల్ డైటీషియన్స్ ఉంటారో, సో, వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు మీ బాడీకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని కొంచెం రెడ్యూస్ చేసి వెయిట్ లాస్‌కి ఎంతైతే సరిపడుతుందో దాన్ని కన్సిడర్ చేసుకొని డైట్ ప్లాన్ అనేది మీకు రెడీ చేసి ఇస్తారనమాట. సో, అలాంటి డైట్ ప్లాన్ అనేది మీరు ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే దాంట్లో కూడా మేము జనరల్‌గా ఎటువంటి సప్లిమెంట్స్ కానీ, టాబ్లెట్స్ కానీ ఇలాంటివేవి రికమెండ్ చేయము. జనరల్‌గా న్యాచురల్ డైట్‌తోనే ఎలా అయితే మనం వెయిట్ లాస్ అవ్వచ్చో అది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము. సో, అలా డైట్ ఫ్రీక్వెంట్‌గా వారానికొకసారి అలా చేంజ్ చేసుకుంటూ ఉంటే మనకి ప్రాపర్ రిజల్ట్స్ అనేవి లభిస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ డైట్ తీసుకుంటే అంత రిజల్ట్స్ అనేవి కనిపించకపోవచ్చు. సో, ఎంతైతే క్యాలరీస్ మనం తీసుకుంటూ ఉన్నామో దాన్ని మనం బర్న్ చేయాల్సొస్తుంది. సో, ఆ విధంగా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఎవ్రీడే ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే డైట్‌తో పాటు మనకి వెయిట్ అనేది కంట్రోల్‌గా ఉంటుంది. అండ్ ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా అప్రోప్రియేట్ సెట్ అవుతుందనమాట. ఇన్‌కేస్ ఏదైనా ఇంబాలెన్స్ ఉన్నా కూడా. అండ్ మనకి మెన్‌స్ట్రువల్ సైకిల్స్ కానీ ఇవన్నీ కూడా పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో, ఇలా థైరాయిడ్ ఉన్న వాళ్ళు మనం తీసుకునే డైట్‌లో ఎక్కువగా రెస్ట్రిక్షన్స్ లేకుండా ఏవైతే మన థైరాయిడ్ ఫంక్షనింగ్‌ని అఫెక్ట్ చేస్తాయో ఆ ఫుడ్స్‌ని ఒక్కటి అవాయిడ్ చేసుకొని మిగిలిన అన్ని ఫుడ్ గ్రూప్స్‌ని మనం ప్రాపర్‌గా డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మనకి రిజల్ట్స్ అనేవి ప్రాపర్‌గా ఉంటాయి. అండ్ థైరాయిడ్ వల్ల ఓవర్ వెయిట్ ఇవన్నీ కూడా రెక్టిఫై అవుతూ ఉంటాయి.